ఢిల్లీలో చాలా చీప్ ప్రైస్లో బట్టలు కొనుక్కోవచ్చు అంటారు కదా, సరోజిని మార్కెట్ ఇగో ఇక్కడే. ఇలా లోపలికి వెళ్ళిపోతే ఒకసారి మీకు చూపిస్తాను. చెడ్డీలు కావాలనుకుంటే చెడ్డీలు కూడా తక్కువ రేట్లో దొరికేస్తాయి. 150, 250లో మొత్తం. అన్నీ 150 నుంచి స్టార్ట్, 100 నుంచి కూడా ఉన్నాయి ప్రైజ్. 100, 150 ఆ పైన రేట్లు ఉన్నాయి. క్లాత్స్, షూస్, ఢిల్లీ మొత్తం చీప్ అండ్ బెస్ట్లో బతికేస్తున్నట్టుంది. ఇక్కడ ఉన్న మాల్ మొత్తం 350 అంటున్నాడు ఆడు. బార్గెనింగ్ చేయాలి, డైరెక్ట్గా ఉన్నది ఎప్పుడు. ఎక్కడ చూసినా లేడీస్వే ఉన్నాయి, మొత్తం లేడీస్వే. చూడండి, మంచి మంచి బ్యాగీ కార్గో ప్యాంట్స్ లేడీస్కే ఉన్నాయి. సరోజిని మార్కెట్ అంటే మొత్తం లేడీసేరా బాబు, బాయ్స్ అయితే లేదు, తక్కువ ఉన్నాయి. బాయ్స్కి అయితే చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం లేడీస్ వేరే, మొత్తం లేడీస్ వేరే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఆర్కేడ్. సో ఈరోజు వచ్చేసి డే 7. ఇక్కడ నుంచి మథురా, ఆగ్రా ఇక్కడ తిరిగేసి మొత్తం వస్తాం. రెడ్ ఫోర్ట్ కూడా ఉంది. మాకు టైం అయితే లేదు, ఒక 8 అవర్స్ ఉంది టైం. ఆ 8 అవర్స్లో 180 కిలోమీటర్స్ కవర్ చేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి తిరిగి ఇగో ఈ స్పాట్కి రావాలి. నైట్ స్టే ఇక్కడే ఉంది మాకు. సో లెట్స్ సీ 360 కిలోమీటర్స్ అయిపోతుందా 180 ఒక 8 అవర్స్లో, చూద్దాం. యాక్చువల్గా నిన్న నైట్ ఇండస్ స్టే చేసినాం, మొన్న నైట్ ఇండస్ స్టే చేసినాం. అండ్ నిన్న డే అంతా ఇండస్ స్టే చేసినాం. నిన్న ఫుల్ డే కూడా ఇక్కడే స్టే చేసినాం. మాకు టైం అంతా వేస్ట్ ఇక్కడనే అయిపోయింది. దీనికి రీజన్ వచ్చేసి కార్తిక్ చూపిస్తాను. మాట్లాడరా అంటే మాట్లాడతలేడు. ఏందో మరి మనోడికి ఈరోజు బుద్ధి పుట్టింది, పొద్దున్న మాట్లాడింది. ఏ పట్టుకో, క్రెడిట్ గోస్ టు మన కార్తిక్. నిన్న మొన్న మొత్తం టైం వేస్ట్ అయింది. ఈరోజు పొద్దున్న మాట్లాడబుద్ధి అయిందంట మన సార్తో. రొమాంటిక్ కదా. 8 అవర్స్ ఏది ముక్కు మీద పోయిందా నీకు? అరే నీదేంది, నాది ఘోరంగా డ్యామేజ్ అయింది. చూడండి గాయస్, మచ్చలు వచ్చేసినాయి. అందరికి పగిలిపోయినాయి. ఇగో దెబ్బకి మచ్చలు వచ్చేసినాయి మాకైతే. మాకున్న ఈ తక్కువ టైంలో స్టార్ట్ అయ్యి ఒక 20 నిమిషాలు అవుతుంది. ఇక్కడ గట్టిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్గా ఇక్కడ ఉన్నాం, లాక్ అయిపోయినాం. ఒకసారి చూపిస్తాను ట్రాఫిక్ ఎట్లా ఉందో. ఇంకా మా టైం ఎలా నడుస్తుందో ఏంటో మాకు అర్థం కావట్లేదు. చూడండి, ఈ సైడ్ సుప్రీంకోర్టు. నిన్న ఏదో చెప్పాడు కదా, ఇది మొన్న మర్చిపోయాను. ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఇది బెడ్స్ కొట్టేలా ఉంది. మేము రీచ్ అవుతామో లేదో కూడా తెలీదు. ఎవరికి? నీకా? ఫుల్ బ్రైట్ పెన్ చేస్తా. నేను ఫ్లాగ్ చేసుకుంటా, నా షర్ట్ కలర్లో కలిసిపోతా. ఓకే. ఏ హ్యాండ్సమ్ ప్రభాస్. రామ్ చరణ్ నేను. ముందు తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, అండ్ ఆఫ్టర్ 6 బృందావన్. లైటింగ్స్ బాగుంటుంది కదా, సో అది ప్లాన్ చేసినాం. ఫస్ట్ తాజ్ మహల్ పోతున్నాం ఫ్రెండ్స్. ఆడనే సమాధి. అందరు వస్తారు కానీ ఎవరి దగ్గర పైసలు లేవు ఫ్రెండ్స్, ఇది మాత్రం పక్క. బాలరాజు అయిపోయిందా? नीचे गिर जाते हैं.
ఇట్లా పెట్టి న్యూ బ్లాగర్ సబ్స్క్రైబ్ చేయండి అతనికి. ఇలా గుద్దండి బాగా. ఇలా కాదు, ఇలా కుద్దాలి. ఇలానే గుద్దండి, ఇలా ఇలా. ఏదేం తినాలో ఏం అర్థం కాక ఏదేదో ఆర్డర్ చేస్తున్నారు. నేను వెజ్ పులావ్ అండ్ వాళ్ళు వచ్చేసి ఏంటది మటర్ పులావ్. ఇది మటర్ పులావ్ అండ్ నాది వచ్చేసి వెజ్ పులావ్. ఎవడు చేసినా బాగానే ఉంటుంది కదా అని ఇది ఆర్డర్ చేసుకున్నాను. నార్త్ ఇండియాలో ఫుడ్ కష్టాలు మామూలుగా లేవు. ఇది వచ్చేసి హైఫై అంట, హైఫై రెస్టారెంట్. చూద్దాం ముందు ఎవడు ఆర్డర్ చేస్తాడో అది బాగుందా లేదా టేస్ట్ చేసి మరీ తింటున్నారు. ఆ తర్వాతనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఎవడైతే బుక్ అయిపోతాడో అక్కడి నుంచి సైడ్ అయిపోతున్నారు ఒక్కొక్కడు. ఆర్డర్ చేసుకున్నానని కార్తిక్ బాయ్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు, కానీ కర్డ్ నచ్చలేదంట. వీళ్ళకైతే డైరెక్ట్ మటర్ పులావ్ అంట. ఇది డైరెక్ట్ ఈ కర్రీ లేదు, ఏం లేదు. ఎక్స్పైరీ అయిపోయిన లెమన్ తెచ్చి ఇచ్చాడు మాకు. ఇక మిగతా వాళ్ళు కూడా సేమ్ వెయిటింగ్, సేమ్ ఫార్ములా. ఇండియన్ ఫుడ్ అంటేనే ఇది పడుతుంది ఒక్కొక్కడికి. నేనైతే కొంచెం సేఫ్ ఈ ఫుడ్ తింటూ పోతున్నాను నేను స్టార్టింగ్ నుంచి. అది సిచ్యువేషన్. తెచ్చుకున్నారు మరి ఏంటో సిచ్యువేషన్. బాబు అర్జున్ కొంచెం తినేసి రివ్యూ చెప్పు, కొంచెం తిని రివ్యూ చెప్పు ఒకసారి. ఎలా ఉంది? బాగుంది, నిజం చెప్పరా. ఏం కర్రీ తిన్నావు? పన్నీరా? ఓకే, బాగుందంట. మటర్ పులావ్కి కర్రీస్ కావాలి. వీళ్ళు ఈ కర్రీస్ లేకుండా సగం తిన్నారు. ఇప్పుడేమో రైతా తెప్పించుకున్నారు. ఇది 60 రూపీస్ అంట. ఓకేనా? ఇప్పుడు మాకేమో ఇగో ఇంతే ఇచ్చాడు రైతా. మనోడేమో తినలేక మింగలేక కక్కలేక చేస్తుండే ఏదో పాపం కష్టాలు పడి. నచ్చలే కదా నీకు? నచ్చలే. నార్త్ ఇండియా ఫుడ్ అంటారు బాబు. ఎలా ఉంది బాయ్ ఫుడ్? ఏది ఇంత తక్కువ ఇచ్చిండు నీకు? రైస్, పన్నీరు, దాల్, ఆలు, మిర్చిలు అయితే మరీ టూ మచ్ ఉన్నాయి. నీకు ఏది నచ్చిందిరా? ఇది నచ్చిందా? పన్నీరు నచ్చిందా? ఫుడ్ నచ్చిందా బాయ్? నిజం చెప్పు. నీకు నువ్వు చెప్పు బాయ్. నిన్నే అడగాలి ఫస్ట్. 8 out of 10. మాటలు రావట్లేవంట అంటే అర్థమైపోయింది. నువ్వు చెప్పు, నిజం చెప్పు. అరే బాయ్ అందరు అబద్ధాలు చెప్తురు బాయ్. పన్నీరు బాగాలేదా? పన్నీర్ బాగాలేదంట. ఎలా ఉంది ఫుడ్? ఏం ఆర్డర్ చేసినావు? ఇది వెజ్ పులావ్. మరి నేనేం ఆర్డర్ చేశాను? నాది తెల్లగా ఉంది, మీదేమో ఎర్రగా ఉంది. నిజంగా బాగుందా? రేటింగ్ ఏంటో? రేటింగ్ అవుట్ ఆఫ్ డిజాస్టర్ ఫుడ్. మన సౌత్ ఇండియా ఫుడ్ టేస్ట్ నార్త్ ఇండియాలో ఎక్కడ దొరకదు. రెండోది వచ్చేసి అదే టేస్ట్ కావాలనుకుంటే నువ్వెంత పెట్టినా సరే దొరకదు. ఎందుకంటే అది హ్యాండ్లో ఉంటుంది. అది మేకింగ్ ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. మనది వేరు, మనం వేరు. వీళ్ళ దగ్గర మేము తినలేక మింగలేక కక్కలేక చేస్తున్నాం. అసలు నచ్చట్లే ఫుడ్ అయితే. అంటారు ఢిల్లీ బాగుంటుంది, ముంబై బాగుంటుంది. ఇంకొకటి లాస్ట్ టైం ఏదో సర్వే చేస్తే ముంబై వచ్చేసి నంబర్ 15th అంట వరల్డ్ వైడ్. నా బొంగులో అది. సౌత్ ఇండియాకి రండి రా ఒకసారి, చూసి తినండి రా. ఇంకొక 1 hour ఇలానే ఉండొచ్చు. ఈజీగా తాజ్మహల్ వరకు రీచ్ అయిపోవచ్చు ఇట్లయితే. ఆగ్రా 2017లో తాజ్మహల్ చూడడానికి వచ్చాను. ఆ టైంలో నా దగ్గర లూమియా 640 XL ఉండే, నోకియా. సో ఆ టైంలో మంచి ఫొటోస్ తీసాను. ఒకసారి ఫొటోస్ చూపిస్తాను చూడండి, హై క్వాలిటీ. ఇప్పుడు నా దగ్గర S23 అల్ట్రా ఉంది. సో ఆఫ్టర్ 8 years, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 years తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. తాజ్మహల్ ముందు వెళ్ళి ఫొటోస్ కూడా దిగుతాను మళ్ళీ ఆఫ్టర్ 8 years. చూద్దాం.
ఈ తొట్టి గ్యాంగ్ ఈ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ ముందుకు పోవాలి. మాకేమో టైం లేదు, ఇంకో 1 అవర్లో క్లోజ్ అయిపోతుంది. హరిహరిగా వచ్చినాం, ఏదో చూసేస్తున్నాం. ఇది చూసిన తర్వాత రెడ్ ఫోర్ట్ చూడడానికి కూడా టైం లేదు, అది క్లోజ్ అయిపోతుంది. నోట్ అ ప్రాబ్లం. నేను చూశాను ఆల్రెడీ, మీరు కూడా చూశారు కదా. ఆన్లైన్ టికెట్స్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ సెపరేట్ కౌంటర్స్ ఉంటుంది. మీకు 2 చోట్ల తగులుతుంది, ఎక్కడో ఒకటి ఆన్లైన్ టికెట్స్. ఓకే, బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. సో అది క్రాస్ అయ్యి మేము క్లోజ్గా వచ్చేసాం. ఇక్కడ తీసుకుందాం ఆన్లైన్ టికెట్స్. ఇదిగో ఇది ఆఫ్లైన్ టికెట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్కానర్ పెట్టాడు. ఇది స్కానర్, ఓన్లీ ఆన్లైన్. ఇది ఓన్లీ క్యాష్. ఈవినింగ్ అయిపోయింది. ఫొటోస్ వస్తే లేకపోతే లేదు. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడ. తాజ్మహల్ ఎదురుగానే ఉన్నాను. కరెక్ట్ ఎంట్రన్స్ ఎదురుగా ఉండి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. సెవెన్ ఇయర్స్ తర్వాత చూస్తున్నా కదా, తాజ్మహల్ అట్లనే ఉంది, ఏం మారలేదు. నేను పుట్టక ముందు నుంచి కూడా అట్లనే ఉంది, ఏం మారలేదు. కానీ నేనే మారుతున్నా. బాగుంది. దీని హిస్టరీ చెప్పమంటే నేను చెప్పాను, కానీ దీని హిస్టరీ గురించి అవసరం లేదు మనకి. సో మీ అందరికీ తెలిసిందే తాజ్మహల్ హిస్టరీ. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోపలికి వెళ్దామా వద్దా అని కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఏం పోతాంలే అనే ఫీలింగ్ ఉంది. చూద్దాం, ఇట్ డిపెండ్స్, నా మూడ్ ఎట్లా ఉంటే అలా. ప్రస్తుతానికైతే వెళ్ళబుద్ధి కావట్లేదు లోపలికి. ఆల్మోస్ట్ తాజ్మహల్. లోపలికి వెళ్ళడానికి 200 రూపీస్, దాని లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ 200 రూపీస్ పే చేసి లోపల ఉన్న సమాధిని చూడాలి అంటున్నాడు. నేనైతే ఆ సమాధిని చూడడానికి పోవట్లేదు. చాలు, నాకు ఇక్కడ నుంచి సరిపోతుంది, లోపలికి పోను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టాటా బాయ్ బాయ్ తాజ్మహల్. ఇక్కడ నుంచి బృందావన్ 40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మన వాళ్ళంతా వెళ్ళిపోయారు అక్కడ వ్యాన్ దగ్గర. నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను. కొంచెం దగ్గర నుండి చూడాలనుకున్నాను, చూశాను. లోపలికి అయితే వెళ్ళను. ఈ వెహికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఒకటి ఉంది, ఇప్పుడే ఇంకొకటి వెళ్ళింది. ఇటువంటిది బుడ్డ వెహికల్స్. లైట్స్ ఆన్ చేశారు. ఒకసారి ఈ వాక్ వే చూడండి. అంటే ఈ వాక్ వే త్రూనే మనం తాజ్మహల్ ఎంట్రన్స్కి వెళ్ళాలి. సో లైట్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి, బాగుంది కదా. బృందావన్కి వచ్చాము, జస్ట్ వచ్చాము, అట్లా క్లోజ్ అయిపోయింది టెంపుల్. మంచి టైమింగ్ మాది. ఇగో ఇదే ఇగో గేట్ క్లోజ్, వెనకాల టెంపుల్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. శ్రీ చింతామణి కుంజండ. బృందావన్ వెళ్ళాము, క్లోజ్ అయిపోయింది, మిస్ అయిపోయాము ప్రేమ్ మందిర్. సో ఇప్పుడే వచ్చాము. ఎట్లా అయిందంటే మా సిచ్యువేషన్,
అలా వెళ్ళి ఇలా వచ్చినట్టుంది. పర్ హెడ్ 1500 రూపీస్. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఇప్పుడు 1:30 అవుతుంది. ఫుడ్ కూడా తినలేదు. అందరు తిన్నారు, నేను అండ్ నాతో పాటు వచ్చిన పోరలు మేము ముగ్గురం తినలేదు. చూద్దాం, లోపల యాపిల్స్ ఉన్నాయి కదా, అవి తినేసి పడుకోవాలి. ఇంకా రిటర్న్ డ్రైవ్ బ్యాక్ టు హైదరాబాద్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. బై, టేక్ కేర్, గుడ్ నైట్. ట్రైన్లో మన తెలుగు అన్నలకి కలిశాను, వాళ్ళు మెకానిక్స్ అంట. సో మెకానిక్ వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారంటే నేనే షాక్ అవుతున్నాను. అది కూడా 10 days. ఇంకొకటి 50,000 బడ్జెట్ అంట వీళ్ళకి. ఒకసారి అడుగుదాం అన్నలకి, మెకానిక్స్ ఇంతవరకు వెళ్ళడం ఏంటి, నేనే షాక్ అవుతున్నా. నా పేరు నాగరాజ్ గౌడ్, కర్తాల్. ఓకే, ఎక్కడి నుంచేనా? ఆర్కే బైక్ పాయింట్ కర్తాల్. నువ్వన్నా? అవునా, ఇద్దరు ఒకే ఊరా అన్న? అన్న నువ్వు కూడా అన్న మెకానికా అన్న? మీరు కూడా మెకానికా? ఏ ఊరు అన్న మీది? ఎంతమంది వచ్చారు అన్న మొత్తం? 25 మంది వచ్చారా ఒకేసారి? ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నారన్న? BS6 వెహికల్ ట్రైనింగా, మొత్తం రిపేరింగ్. ఎంత అయిందన్న మీకు బడ్జెట్ ఒక్కొక్కరికి? ఒక్కొక్కరికి టోటల్ ఖర్చు 50,000 దాకా వచ్చింది. అవునా, అందరికి కలిపి ఒక్కొక్కరికి ఈచ్ వన్ 50,000 వచ్చిందా? ఓబీడీఎస్ తీసుకున్నాం. చెప్పన్నా. మల్టీమీటర్ ఉంటుంది, ఓబీడీ మీటర్ ఉంటాయి, టెస్టింగ్ మీటర్స్ ఉంటాయి. అన్ని మీటర్లు తీసుకుని పంపిస్తారు. వాళ్ళు కూడా ఆడిపోయిన తర్వాత ఎట్లా రిపేర్ చేస్తారని అడుగుతారు. ఓకే, ఇవల్ల మీటర్ల వల్ల అప్డేట్ వర్షన్ మనం కావాలని ఎట్లా కంపల్సరీ మనం కొనాల్సిందే. ఓకే, అది తీసుకోవాల్సిందే. ఓకే, మొత్తంలో మన అప్రాక్సిమేట్ గా అక్కడ వచ్చే ఖర్చు 50,000 వస్తుంది. చలో ఇగో 15 రోజులు పని షాప్ వెళ్ళిపోతుంది. మళ్ళా కొంచెం అన్ని బాగుంది కానీ ఫుడ్ మాత్రం చాలా ఇబ్బంది. ఈ ఫుడ్ మనకు నచ్చదు. మన తెలంగాణ ఫుడ్ కాదు, మన హైదరాబాద్ ఫుడ్ అసలుకే కాదు. అక్కడ బేల్పూరీలు అవి ఉంటాయి, మైదా పిండి ఉంటాయి. ఆ ఫుడ్ మనం తినలేము, అరిగించుకోలేము, మన వల్ల కాదు. ఫుడ్ తినాలంటే చాలా కష్టం. సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ బ్యాగులు ఉన్నాయి. ట్రైనింగ్ సర్టిఫికెట్ కంపల్సరీ ఇస్తారు. BS5 కూడా వచ్చారు అన్న మీరు అట్లనే? BS4, BS3, BS4, BS5 ఒకటి ఉంటుంది. BS6 వైరింగ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొత్త సెన్సార్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దానికి వోల్టేజ్ ఎంత వస్తుంది, ఇన్పుట్ ఎంత వస్తుంది, అవుట్పుట్ ఎంత పోతుంది, కలర్స్ చేంజ్ చేసిన వైరింగ్లలో కలర్లు గుర్తుపట్టుకున్నాలే, ఏ వైర్లు ఎంత వోల్టేజ్ తెలుసుకున్న తర్వాత అవల్ల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు, మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా? ట్రైనింగ్ బాగుంది. ఓకే, విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ ఢిల్లీ. రోడ్ల పక్కన ఎక్కడెక్కడ మెకానిక్ షాప్ పెట్టుకొని అరే వీళ్ళకి ఏం వస్తుంది అని అనుకుంటాం కదా. చూశారు కదా, ఢిల్లీ వరకు స్టేట్లు దాటి మరీ ట్రైనింగ్ తీసుకొని మరి వాళ్ళ సొంత డబ్బులు 50,000 ఖర్చు చేసి మరీ ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు. అంత ఈజీ ఏం కాదు మెకానిక్స్ అంటే. రెస్పెక్ట్ ఇవ్వండి మెకానిక్స్కి, వాళ్ళకి వర్క్ వస్తుంది, ప్రొఫెషనల్ అవుతున్నారు. ప్రపంచం అప్డేట్ అవుతున్నట్టు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు బాబు. రెస్పెక్ట్ ఇవ్వండి మన వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెంకట అన్న పేరు? జహాంగీర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. నిన్న నైట్ నుంచి నాతో 2 పిల్లలు ఆడుకుంటున్నారు ట్రూత్ ఆర్ డేర్ అని. ఆ పిల్లలు ఇప్పుడు చూపిస్తా, మార్నింగ్ కూడా ఆడదాం దా అంటున్నారు. హాయ్ బోల్, హాయ్ బోల్, హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? అమృత. అండ్ యువర్ నేమ్? అనికేత్. అయ్యో అంకుల్ కూడా వచ్చారు ట్రూత్ ఆర్ డేర్ ఆడడానికి. డేర్ చేయి అంకుల్, క్యాప్ కావాలి నాకు. ఓన్లీ గ్లాసెస్ డేర్ అన్నావు కదా, ఈసారి తేరా సీట్ పడ్ జాయేగా. చెప్పు డేరిండి చెయ్యి. తీసుకుంటావా अंकल? वो कैप निकालने को आ रहा देखो. इसको टर्बन बोलता है, टर्बन. नहीं, इसको बाहर फेंक दो, कैप निकालेगा तब. తీసుకుంటావా చస్మా? వద్దా? మరి డైరీ ఎందుకు అన్నావు? ఓకే నువ్వే ట్రూత్ ఆర్ డేర్? డేర్
డోర్ దగ్గర నిలబడి టాయిలెట్ చేయి. అన్నాడు నువ్వు డోర్ దగ్గర నిలబడి టాయిలెట్ చేయి. కమాన్ డూ ఇట్, డూ ఇట్. ఇక్కడ నుంచి పోయి ఇటు నుంచి పోయి. నో చెప్పు మరి డేర్ ఏం చేస్తావు? ఇప్పుడు గ్రూప్ మొత్తానికి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బాయ్ బాయ్. ఇంకోసారి కలవకండి, ఇంకో ట్రిప్ అని కూడా ప్లాన్ చేయకండి.